సో హలో, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్న ఏడి ట్రేడ్మెంట్స్. చాలామందికి ఆప్షన్లో ట్రేడ్ చేయాలని ఉంటుంది, బట్ ఎలా చేయాలి, ఎందులో చేయాలో తెలియదు, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలో కూడా తెలియదు. సో నేను ఒక విషయం చెప్తున్నానండి, బ్యాంక్ నిఫ్టీ అయినా ఎప్పుడు ఎట్ ద మనీ, ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ మాత్రమే ట్రేడ్ చేయడానికి చూడండి. అవుట్ ఆఫ్ ద మనీ ఎప్పుడు చేయకండి, ఎందుకంటే లాసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకోవాలి అంటే, ప్రజెంట్ మార్కెట్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉందో చూడండి, అదే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అనమాట. సో ఎప్పుడైనా ఎట్ ద మనీలో ట్రేడ్ చేయాలి అంటే మీరు ఎట్ ద మనీ దగ్గరికి వెళ్ళి ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకోండి. సో దట్ దాన్ని బట్టి మీకు ఏంటంటే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో మార్కెట్ 36,093 దగ్గర ఉంది. సో 36,100 కానీ 36,200 కానీ ఇది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. సో ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది. సో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ పైన తీసుకోండి. సో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. లైక్ 36,300 కానీ 36,400 కానీ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ అంటే లైక్ ఓవర్ డీప్గా తీసుకోండి, లైక్ 36,600 కానీ 36,700 కానీ ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. సో ఎప్పుడు ఈ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్లు ఎప్పుడు ట్రేడ్ చేయకండి. వీలైనంత వరకు ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ట్రేడ్ చేయడానికి చూడండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఒక వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ.